ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనకి వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా! ఎక్కడ చూసినా స్వెటర్సు, మఫ్లర్సు, రగ్సు ఇలాంటివి చాలా వెరైటీస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఒక షాపింగ్ హాల్‌ని షేర్ చేయబోతున్నాను. ఇదొచ్చేసి నేను విశాల్ మెగా మార్ట్‌కి వెళ్ళానండి ఈ మధ్యన. అంతకుముందు వెళ్ళినప్పుడు కూడా నేను తీసుకొచ్చిన ఐటెమ్స్‌ని నేను మీతో షేర్ చేయలేదు కదా! ఓన్లీ టూర్‌ని మాత్రమే షేర్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నేను తీసుకొచ్చిన టోటల్‌గా అసలు విశాల్ మెగా మార్ట్ నుంచి నేను తీసుకొచ్చిన టోటల్ కలెక్షన్‌ని నేను మీతో షేర్ చేస్తాను. అలానే నేను చాలా ఎక్కువ మొత్తంలో ఏం తీసుకురాలేదండి. కొన్ని కొన్ని ఐటెమ్సే తెచ్చుకున్నాను. ఎందుకంటే మనకి అక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. కానీ కొన్ని మాత్రమే మనకు నచ్చుతాయి. మనకు కావాలనిపిస్తుంది. అలాంటివి మాత్రమే నేను తీసుకున్నానండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంది అనంటే మీరు ఫేస్‌బుక్‌లో గానీ, వాట్సాప్‌లో గానీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. అంటే కొన్ని మొక్కల వీడియోస్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా! అలాంటివి మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తాయి అనంటే మీ రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. వచ్చేసి మనం విశాల్ మెగా మార్ట్ టూర్‌ని చూసేద్దామండి. చూసేసే ముందు ఒక చిన్న విషయం మీతో ఏంటంటే, మీలో చాలామందికి నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది గనక రాకపోతే మీరు ఒకసారి అన్‌సబ్‌స్క్రైబ్ అయ్యి మళ్ళీ సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది. దాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకున్నారు అంటే నేను ఏదైనా వీడియోస్ పోస్ట్ చేయంగానే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలానే మీకు ఈ మధ్యన నేను లైక్స్ అనేవి కొంచెం టార్గెట్‌గా ఇచ్చినట్టు అనిపించింది నాకు. దేనికి అనంటేనండి, నేను లైక్స్ అడగడం అనేది మీకు ఆ వీడియోస్ అంటే మీరు ఎక్కువ లైక్స్ వస్తే మనకి ఆ వీడియోస్ జనాలకు నచ్చుతున్నాయి అనేది నాకు తెలుస్తుంది. దాన్ని బట్టి నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అని అంతే. దానికోసమే నేను ఆ టార్గెట్ అనేది ఇచ్చానండి. నాకు ఎందుకంటే మొక్కల వీడియోస్ కానీ ఇలాంటివి పెట్టినప్పుడు దాదాపుగా వ్యూస్ కొంచెం పర్వాలేదు కదా! వస్తూనే ఉన్నాయి. దాంతో పోలిస్తే నేను ఇచ్చిన టార్గెట్ అనేది తక్కువే ఒక విధంగా. ఎందుకంటే వీడియో అన్ని వ్యూస్ వచ్చినప్పుడు మీలో కొంతమందికి నచ్చుతూ ఉండొచ్చు. కాకపోతే ఏంటే అది ఏదో ఒక లెక్కన మీరు మర్చిపోతూ లైక్ అనేది ఇవ్వడం మర్చిపోతున్నారు. అందుకోసం నేను ఒకసారి రిమైండ్ చేసినట్టుగా చెప్పానంతే. ఇప్పుడొచ్చేసి ఈ వీడియోకి నేను 50 లైక్స్ అనేవి ఇస్తున్నానండి. ఎందుకంటే ఈ షాపింగ్ హాల్స్ గానీ, డైలీ వ్లాగ్స్ గానీ 150, 200 వ్యూస్ రావడమే ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు నేను 200 లైక్స్ గూడా ఇవ్వలేను కదా! అందుకోసం నేను ఓన్లీ 50 లైక్స్‌ని మాత్రమే ఇచ్చాను. తప్పకుండా ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మర్చిపోవద్దండి. మర్చిపోవద్దు. మరి లైక్ చేస్తారు కదా! చూసేద్దామా మరి? Hey, pretty baby, am I in your way? 'Cause you walked out so fast yesterday. No, I don't think you're here to stay. No, I don't think you're here to stay. So tell me what you want, tell me how you want it. Tell me all the reasons that you're running away. I don't think you're here to stay. No, I don't think you're here to stay. No, no, no. I just wanna be with you. I just wanna be with you. Yeah. I just wanna be with you. Yeah, I just wanna be with you. I just wanna be with you. I just wanna be with you. Yeah. I just wanna be with you. Yeah, I just wanna be with you. I just wanna dance all night. Forget my problems, I might go insane. I don't really give a damn what they say. Open eye, feel the waves cut through me, hypnotized
by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping lights paint the skies, only you can make me move. You can make me move. Can make me move. You can make me move. Can make me. You're alive, make it last forever. Stop in time, yeah, I'm surrendering. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping lights paint the skies, only you can make me move. You can make me move. Can make me move. Can make me move. You can make me move. Can make me. Look into my eyes and show me your adventures I haven't seen. Taking all the life, it hits the spot. Walking on fantasy. So take me, baby, take me to a state of mind that's made up, baby, that's made up all that we find. Test the waters, oh, it's hot. I think we're getting close. Racing through the waves, I want to be where nobody knows. మనం విశాల్ మెగా మార్ట్ నుంచి నేను తీసుకొచ్చిన ఐటమ్స్ని మీకు వన్ బై వన్ చూపించేస్తాను. ముందుగా నేను ఇవి చూపిస్తున్నాను కదండి, ఇవి ఏంటంటే చున్నీలు. ఇవి కాటన్ వండి, ఇవి చూడడానికి కూడా చాలా పెద్దగా
చూసారు కదా చాలా పెద్దగా ఉన్నవి, ఇవి చాలా ప్యూర్గా ఉన్నాయండి. అంటే ప్యూర్ కాటను, చాలా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి. కలర్ కూడా ఏమి షేడ్ అవ్వలేదండి. చూసారు కదా కొన్ని కలర్స్ అంటే రెడ్ కలర్ కానీ అటువంటి కొన్ని కలర్స్ అనేవి షేడ్ అయినాయి. మిగిలిన ఏవి కూడా షేడ్ అవ్వలేదు. అంటే ఇది ఒక్కటే కొంచెం షేడ్ అయిందంతే. ఈ పింక్ కానీ నెక్స్ట్ ఈ బ్లూ కానీ, బ్లూ కూడా తీసుకున్నానండి నేను. నెక్స్ట్ వైట్, ఈ మధ్య వీడియోస్లో చూస్తూ ఉన్నారు కదా, ఈ వైట్, ఈ బ్లూ, నెక్స్ట్ వచ్చేసి రెడ్, ఇక్కడ ఈ పింక్, ఇలాంటివి నేను 4 తీసుకున్నాను. ఇది వచ్చేసి 99 రూపీస్ పడుతుందండి. మీరు తీసుకునేటప్పుడు అక్కడ ఒకసారి ఇది మనకి రోల్ చేసి ఉంటుందండి. ఈ చున్నీస్ ఏవైనా సరే ఒకసారి మీరు ఓపెన్ చేసి ఎక్కడన్నా మనకి డ్యామేజ్ ఉందేమో చూసుకోవాలి. అంటే దారపోగులు మధ్య మధ్యలో కొంచెం ఊడుతూ ఉంటాయి కదా, అలాంటివి ఉంటే ఏంటంటే మనకు తొందరగా ఖరాబ్ అయిపోతాయి. అక్కడ చూసుకొని ఇస్తారు కూడా, మీరు ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. నేను ఫస్ట్ తెలియక తీసుకొచ్చుకున్నాను, తర్వాత ఓపెన్ చేసి చూస్తే 1-2 చోట్ల కొంచెం ఆ దారం అనేది కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. నేను మళ్ళీ బిల్ తీసుకొని వెళ్ళాను రిటర్న్ ఇవ్వడానికి. మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. నేను వెంటనే మళ్ళీ సేమ్ కావాల్సిన కలర్స్ని అక్కడ ఓపెన్ చేసి చూసుకొని తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కాకూడదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇవి రీసెంట్గా తీసుకోలేదండి, ఈ కుషన్ కవర్స్ తీసుకున్నాను. ఇవి లాస్ట్ టైమే తీసుకున్నాను. చూసారు కదా ఈ విధంగా బటర్ఫ్లై మోడల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి లైట్ కనకాంబరం కలర్లో ఉంది. ఇది వచ్చేసి 99 రూపీస్ అండి. ఇది 99 రూపీస్ ఉంది. ఇది 40x40 సైజ్ అండి. ఇది ముందు కూడా మనకి మక్మల్ క్లాత్ వచ్చింది, ఈ టైప్లో ఉంది ఇది. నెక్స్ట్ వచ్చి సేమ్ ఇట్లాంటిదే, ఇదిగోండి ఇది జూట్ అన్నమాట. ఈ ఫ్రంట్ అంతా జూట్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి రా సిల్క్ క్లాత్ ఉంటుంది చూసారా, ఆ టైప్లో ఉంది. కానీ క్వాలిటీ అయితే నాకు బాగా అనిపించింది. చూసారు కదా, ఇది వచ్చేసి 79 రూపీస్ పడిందండి. ఇది కూడా నేను సింగిల్ పీస్ తీసుకున్నాను. వచ్చేసి ఈసారి ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసిన ఈ కుషన్స్ తీసుకొచ్చానండి. ఇవి చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇవి 30x30 సైజ్ అండి. అంటే మనం హోమ్ సెంటర్లో రౌండ్ కుషన్ తీసుకున్నాం కదా, ఆ రౌండ్ కుషన్ ఇందులో పెట్టాను నేను. చూసారు కదా ఎలా కనిపిస్తుంది, బాగుందా. ఇది వచ్చేసి 49 రూపీస్ అండి. 1 పీస్ వచ్చేసి 49 రూపీస్ పడింది. ఇలా నేను 2 పీసెస్ తీసుకున్నాను. అలానే ఇవి బూస్టర్ కవర్స్ అండి. డిజైన్ చూసారు కదా ఏ విధంగా ఉందో. డిజైన్ మొత్తం ఇలా వచ్చింది. ఇది లేస్ వర్క్ లాగా ఉంది. ఇక్కడ ఈ డిజైన్ అంతా ఇలా ఉందండి. ఇది వచ్చేసి 79 రూపీస్ పడిందండి సింగిల్ పీస్ వచ్చేసి. ఇది ఈచ్ వన్ వచ్చేసి 70 రూపీస్ పడింది. బ్యాక్ సైడ్ ఏమో ఈ కలర్లో ఉంది. ఇలాంటివి నేను 2 తీసుకున్నాను. సేమ్ ఒకటే ఇలాంటివి 2 తీసుకున్నాను. ఇవి తీసుకున్నానండి. ఇవేంటంటే కర్టెన్కి ఉన్నాయండి. ఇవి వచ్చేసి మనకి కర్టెన్కి ఇలా హోల్డ్ చేసేవి. మీరు ఆల్రెడీ నా వీడియోస్లో చూసారు కదా, నేను చిన్నది ఇట్లా ఫ్లవర్ లాంటిది తీసుకున్నానని. అవి కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. అవి కూడా తీసుకున్నానండి నేను. ఇవి వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. ఇదేంటంటే నేను ఒక DIY చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇది చూడ్డానికి ఒక రాఖీ లాగా ఉంది. ఇది మిక్స్డ్ కలర్ అండి ఇది. అలానే దీంట్లో నేను క్రీమ్ కలర్ కూడా తీసుకున్నాను. ఇది ఈచ్ వన్ వచ్చేసి 49 రూపీస్. ఈ విధంగా నేను 3 తీసుకున్నానండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వినాయకుడు బొమ్మ తీసుకున్నానండి. ఇదేంటంటే మనకి ఇంటి ముందు హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 119 రూపీస్ పడిందండి. చూసారు కదా ఎలా ఉందో. సైజ్ వచ్చేసి ఇంత ఉంది అంతే. అంటే మనం గుమ్మం ముందు కానీ అలా పెట్టుకుంటే బాగుంటుంది. అలానే ఇక్కడ టాజిల్స్ వచ్చాయి కదా, ఈ కలర్కి గ్రీన్ కలర్ అనేది కొంచెం చూడడానికి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇది ఒకటి తీసుకున్నా నేను. అంటే ఇంటి ముందు కానీ ఇప్పుడు ఫెస్టివల్స్ అలాంటి టైంలో ఇంటి ముందు అలా హ్యాంగ్ చేసుకున్న, ఇంటి ముందు వినాయకుడిని ఉంచుకుంటే మంచిదని అంటూ ఉంటారు కదా, ఆ విధంగా అయినా సరే మనం ఉంచడానికి బాగుంటుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను నేను. ఇది కూడా రీసెంట్గా తీసుకోలేదండి, అంతకుముందే తీసుకున్నాను. వచ్చేసి గ్లాస్ జార్స్ ఉన్నాయి చూసారా, ఇవి కూడా నేను DIY చేశాను కదా, ఇవి కూడా నేను విశాల్ మెగామార్ట్లోనే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 4 జార్స్ 199 రూపీస్ అండి. అంటే 200కి 4 జార్స్ వచ్చాయి. క్వాంటిటీ అనేది మనకి 250 గ్రామ్స్ అనేది పడుతుందండి. చూసారు కదా ఎంత బాగుందో.
ఇది చాలా బాగుందండి. మీరు మాత్రం విశాల్ మెగా మార్ట్‌కి వెళ్తే తప్పకుండా ఇలాంటివి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మూత కూడా చక్కగా ఎయిర్ టైట్‌గా ఉంది. మనం అంతకుముందు స్పైస్ జార్స్ గానీ ఇలాంటివి తీసుకున్నాము. అలానే ట్రియోలో ఇక్కడ ట్రాన్స్‌పరెంట్‌గా వస్తూ ఉంటాయి. అవి కూడా అంత బాగోలేవండి. ఎందుకంటే సైడ్ అంతా రస్ట్ లాగా వచ్చేసింది. ఆ లోపల మనకి ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్న వైపు మనం క్లీన్ చేస్తూ ఉంటే అవంతా కూడా డస్ట్ అంటే వాటర్ అనేది అందులోకి వెళ్ళిపోతుంది. వాటన్నిటికంటే కూడా ఇది ఓల్డ్ మోడల్ అయినా ఇదే బాగుంది. అంటే ఇలా థ్రెడ్ సిస్టము ఇదే బాగుందండి. దీనివల్ల ఏంటంటే మనకి ఎయిర్ టైట్‌గా కూడా ఉంటుంది. అలానే ఇక్కడ మనకి బటర్‌ఫ్లై డిజైన్స్ రావడం అనేది నాకు చాలా చాలా నచ్చింది. ఇది కూడా ఇందులో మిక్స్ అయిపోయి ఉంటుంది. దీని మీద మీరు చూసారు కదా, ఆల్రెడీ నేను ఈ విధంగా నాబ్స్ అనేది పెట్టుకున్నాను. ఈ విధంగా నాబ్స్ అనేవి నేను పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా గ్లాస్ బౌల్స్ తీసుకున్నానండి. వీటిల్లో కూడా మనకి 2 వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇక్కడ మనకి డిజైన్ అనేది కొంచెం పెద్దగా వచ్చింది. అలానే బౌల్ అనేది కూడా కొంచెం గుంటగా వచ్చింది. దీంట్లో ఏంటంటే మనం చట్నీస్ కానీ కర్రీస్ కానీ ఏమైనా మిగిలిపోయినవి ఉన్నా చేసినా కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది. అందుకోసం నేను ఈ టైప్వి తీసుకున్నాను. ఇవి సెట్ ఆఫ్ 6 అండి. 99 రూపీసే పడినాయి అంతే. 99 రూపీస్కి 6 వచ్చాయి అలాంటివి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రూట్ బాస్కెట్ అండి. ఇది కూడా ఈ జల్లి బుట్ట కూడా నేను అక్కడే తీసుకున్నాను. ఇది వచ్చేసి మీరు చూడండి ఈ విధంగా ఉంది, కొంచెం పెద్దగా. ఇది 99 రూపీస్ పడింది. దీనికి నేను పెయింట్ అది వేశాను కదా. ఇది వార్నిష్ అనేది మనం వేయడం వలన చూసారుగా గ్లాసీగా అంటే షైనీగా కనిపిస్తుంది. ఇది ఒకటి తీసుకున్నాను నేను. నెక్స్ట్ అక్కడ ఈ టైప్ హుక్స్ అనేవి ఉన్నాయండి. ఇది స్టీల్ది. నేను దీనికి పెయింట్ అనేది వేశాను. ఎందుకంటే ఇది ఒక DIY చేస్తూ ఉన్నాను. ఇది కూడా మీకు త్వరలోనే వస్తుంది. నేను ఇటువంటి 4 తీసుకున్నాను. వీటికి పెయింట్స్ అనేవి వేశాను. ఇది వచ్చేసి 49 రూపీసేనండి ఇది. కానీ చాలా మందంగా దీన్ని ఏమంటారు, ఈ స్టీల్ అనేది చాలా మందంగా బాగుంది. దీన్ని మనం హ్యాంగర్స్గా వాడుకోవచ్చు. కప్ స్టాండ్స్ అంటే కప్స్ అవి హ్యాంగ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. హ్యాట్స్ ఉంటాయి కదా పిల్లలవి, అలాంటివి వాడుకోవచ్చు. అవి పెట్టడానికి అన్ని విధాలుగా మల్టీపర్పస్గా వాడుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ హ్యాండ్ బ్యాగ్ని తన్మయ్యకి చిల్డ్రన్స్ డేకి గిఫ్ట్గా ఇచ్చాను కదండి. ఇది కూడా నేను విశాల్ మెగా మార్ట్లోనే తీసుకున్నాను. చూసారు కదా, ఇది సైజ్ అనేది చిన్నగా ఉంటుందండి. ఇది పిల్లలకి చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ సింగిల్ జిప్పే ఉంది. ఈ లోపల వచ్చేసి ఇక్కడ సింగిల్ జిప్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ చిన్నది ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఈ స్నాక్స్ కానీ అలాంటివి వేసుకోవడానికి మా తన్మయ్య ఆల్రెడీ ఏవో పెట్టేసింది. వీటిలన్నీ ఇలా పొట్లాలు ఇలాంటివి వాళ్ళకి నచ్చిన స్టఫ్ అంతా ఇందులో పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి 299 రూపీస్ పడిందండి. చూసారు కదా, ఇవి ఏంటంటే మనం కర్టెన్స్కి వాటికి హ్యాంగ్ చేసుకోవడానికి ఈ విధంగా ఫ్లవర్ మోడల్ వచ్చింది. వీటిల్లో నేను క్రీమ్ కలరు, ఇలా మెరూన్ కలరు వచ్చేసి ఇది బ్రౌన్ కలరు, ఈ విధంగా మొత్తం 3 కలర్స్ తీసుకున్నానండి. ఇవి ఈచ్ వన్ వచ్చేసి 49 రూపీస్ పడింది. ఇవి కూడా మనకి విశాల్ మెగా మార్ట్లో అందుబాటులో ఉన్నాయి. కావాలంటే చూడండి. ఇలాంటివే కాదండి, ఇంకా టాజిల్స్ లాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి. తక్కువ రేట్లో ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. నేనైతే ఆల్రెడీ మీతో షేర్ చేస్తూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు నా వీడియోస్లో వస్తూనే ఉన్నాయి. ఆ కర్టెన్స్ కానీ వాటికి సంబంధించిన ఈ ఫ్లవర్స్ అనేవి కూడా మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంటాయి. ఇంతేనండి నా షాపింగ్ హాల్ వచ్చేసి విశాల్ మెగా మార్ట్లో నేను కలెక్ట్ చేసిన ఐటమ్స్. ఎలా అనిపించాయి మీకు, బాగున్నాయా లేదా అన్నది కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. మీకు ఉపయోగపడుతున్నాయి అంటే మీకు ఇలాంటివి కావాలి అని కనుక మీరు అనుకుంటే మీరు విశాల్ మెగా మార్ట్కి వెళ్ళినప్పుడు మీకు ఒక ఐడియా కోసం అన్నది ఈ వీడియో యూజ్ అవుతుందా లేదా అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్తో మరిన్ని మంచి బ్లాగ్స్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.